ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. మీడియా కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గౌరవ మిత్రులు అన్న మన్నె గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా రాంబాల్ నాయక్ గారు, గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, మిత్రులు తమ్ముడు దోసరి శ్రీనివాస్ గౌడ్ గారికి, ఈరోజు ప్రపంచ ప్రజాస్వామిక దినోత్సవం జరుపుకుంటూ ఉన్నది, ఇంటర్నేషనల్ డే. కానీ తెలంగాణలో మాత్రం ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు, నిలదీసే స్వేచ్ఛ లేదు. ప్రజల పక్షాన ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు, అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టుడు, ఎవరన్నా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే బెదిరించుడు, కేసులు పెట్టి లోపడేస్తాం, తొక్కి పడేస్తామని ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడే చూసినాం. ప్రెస్ మీట్లో ఆయన పిసిసి నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి పిసిసి అధ్యక్షుడు ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అన్న మాటలు, మీ వెనుక నేనున్నా, ఎవరికి భయపడకండి, మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కొక్కడికి ఉంటుంది, మహేష్ గౌడ్ వెనకాల నేనున్న సంగతి మర్చిపోకండి, మీరు ఎవడైనా అడ్డం వస్తే వాళ్ళు అంతు చూడండి అనేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యకర్తలకు హుకుం జారీ చేసిండు. అంటే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన, గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనల, అరికపూడి గాంధీ గారి ఎపిసోడ్ మొత్తంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వెనకాల ఉన్నాడు అని ముఖ్యమంత్రి గారి మాటలతో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. నిన్నటి మొన్నటి వరకేమో మేం చెప్పినాం, ప్రజల కొద్దిగా నమ్మకం లేకుండే. ఈరోజు ముఖ్యమంత్రి గారే మీరు ఏదైనా చూసుకోండి, ఎవరికి భయపడకండి అని అంటున్నారంటే ఇది ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఓట్లేసి గెలిపించుకున్నందుకు, కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలని కోరుకున్నందుకు ప్రజలకు వేసినటువంటి శిక్ష, ప్రజలు అనుభవిస్తున్నటువంటి శిక్ష ఇది. అధికారంలో ఉన్నవాళ్ళు బాధ్యతగా వ్యవహరించాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా సమన్వయంతో ఇలాంటి ఘటనలు జరిగినందుకు చింతిస్తున్నాను, బాధపడుతున్నాను, మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటా అని అంటడేమో అనేసి, భరోసా ఇస్తాడేమో అనేసి అనుకున్నాం. కానీ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్ష లీడర్గా మాట్లాడినట్టే ఇలా ముఖ్యమంత్రి గారి హోదాలో ఎవడు ఏమన్నా వదిలేది లేదు, నేను చూసుకుంటా, వెనుకున్నా, మీ పని మీరు కానివ్వండి అంటుంటాం. అంటే ముఖ్యమంత్రి గారికి అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు మీరు? అంటే కేసీఆర్ గారు 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తెస్తే, వచ్చిన తెలంగాణలో అభివృద్ధి బాటలో నడిపిస్తే, ఈ ప్రాంతాన్ని, ఈ హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేసిండ్రు మీరు. ఇంకా దిగజార్చి డ్యామేజ్ చేయదలుచుకున్నారా? 2014కు ముందు సమైక్య రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులను రావాలనుకుంటున్నారా? లేదు అని అంటే ఇంద్రమ్మ పాలన అంటే ఇంద్రమ్మ పాలనలో తెచ్చినటువంటి ఎమర్జెన్సీలు తేదలుచుకున్నారా? ఇలా ఇంద్రమ్మ పాలన అంటే ఇది ఇంద్రమ్మ పాలన కాదు, ఇది ఎమర్జెన్సీ పాలన, ఇది ప్రజాపాలన కాదు, ఇది నిరంకుశత్వ పాలన, రజాకర్ల పాలన నడుస్తూ ఉన్నది. ఒక ముఖ్యమంత్రి రుణమాఫీ ఎప్పుడు ఇస్తావనంటే బొంద పెడతా,
తొక్కి పేగులు తీసి మెడలేసుకుంటా అని చెప్పిండ్రు. ఇంకెవరైనా గట్టిగా మాట్లాడితే కళ్ళు గుడ్లు వీకి గోళీలు ఆడుకుంటా అన్నారు. అరే 6 గ్యారెంటీలు ఎప్పుడు ఇస్తామనంటే పండబెట్టి తొక్కుతాం, లావుల తొండలు దొరగొడతామన్నారు. ఇది ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సినటువంటి భాష. మిమ్మల్ని చూసి ఏం చేసిండు దానం నాగేందరు? నిండు అసెంబ్లీ సాక్షిగా బయట తిరిగితే ఒక్కొక్కడు బట్టలిప్పి కొడతా అన్నాడు. ముఖ్యమంత్రి మాట్లాడలే. అక్కలను నమ్ముకుంటే బతుకు బస్ స్టాండే అన్నాడు. ఇది మీరు సభలో మాట్లాడుతున్నటువంటి భాష. ఇంకో మంత్రి ఏమన్నాడు? ఎవడర్థం వచ్చినా తిరిగి కొట్టండి అన్నాడు ఒక మంత్రి నిన్న. ఇంకో నాయకుడు ఏమన్నాడు? నాలుకెళ్ళు కోస్తామన్నాడు. అమ్మ, మిమ్మల్ని గెలిపించుకున్నందుకు నాలుకెళ్ళు గోపించుకోవాలి, బట్టలు ఇప్పించి కొట్టించుకోవాలి. ఇది తెలంగాణ ప్రజల దురదృష్టం కాకపోతే ఏంది ఇది? ఇంత రాక్షస పాలన ఏం నడుస్తుంది ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు బాధ్యత రహితంగా నిండు సభలో మాట్లాడిండు. మారిండేమో అనుకున్నాం, మళ్ళీ కూడా అదే మాట్లాడుతుండే. ఎవడు అడ్డం వస్తాడో ఎవరికి భయపడే ప్రసక్తి లేదు, కొట్టండి. ఇది ప్రపంచ దినోత్సవ ప్రజాస్వామ్యం రోజు ప్రజాస్వామిక విలువలు, ప్రజాస్వామ్యం తెలంగాణలో కూని అయింది అనడానికి నిలువెత్తు నిదర్శనం ఇవాళ ముఖ్యమంత్రి గారి మాటలు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలా ముఖ్యమంత్రి గారు ఇంకా చాలా అబద్ధాలు మాట్లాడిండు. ఇలా మాట్లాడుతూ యాక్చువల్గా మనం మాట్లాడుకున్న వేరే విషయం. ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి చాలా అబద్ధాలు. ఇలా శ్రీధర్ బాబు ఒక మాట మాట్లాడిండు. శ్రీధర్ బాబు ఏమన్నాడు? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే మాకేం సంబంధం, 2 ఎమ్మెల్యేలు కొట్టుకున్నటువంటి ఇష్యూకు మాకేం సంబంధం అని అన్నాడు. శ్రీధర్ బాబు గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విందాం. 2 టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు కొట్టుకుంటే నిన్న హైదరాబాద్లో అది కాంగ్రెస్ పార్టీ పై అంటుర్రా? న్యాయమా ఇది? బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ను నేను అని చెప్తే, ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు ఉంటే, మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై నెపం పొంది ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డగోల మాట్లాడుతూ ఉన్న వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. శ్రీధర్ బాబు గారు అంటే కొంచెం గౌరవం ఉండే, చదువుకున్నాడు, తెలియగల్లోడు, ఐటీ మంత్రి, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, 2 సార్లు 3 సార్లు మంత్రి అయినాడు, కొద్దిగా గౌరవం ఉండే. అసలు ఎంత నిసిగ్గుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఇది అరికెపూడి గాంధీ గారి ట్విట్టర్ అకౌంట్లో పెట్టుకున్నటువంటి పోస్టు ఏమనుంది ఇలా? ఈరోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నివాసంలో సీనియర్ నాయకుడు మోవా సత్యనారాయణ గారు, గౌరవ కార్పొరేట్లు శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు, శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు, శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు మరియు నియోజకవర్గ సీనియర్ నాయకులు, ముఖ్య అనుచరులు, అభిమానులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఏ పార్టీ? ఏ పార్టీనే? ఫోటో ఉన్నది, ముఖ్యమంత్రి కండవ కప్పినట్టుంది. అంటే ఇలా ఏమనుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష లీడర్లు అందరు ప్రతిపక్ష లీడర్లే. ఇలా అందరూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాబట్టి వీళ్ళకి పదవులు వచ్చినాయట. ఇలా ప్రతిపక్ష లీడర్ అయినందుకేనా? మరి గాంధీ గారికి ఎట్లొచ్చింది? పబ్లిక్ అకౌంట్ చైర్మన్ ఎట్లొచ్చింది అంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుండ్రు. ఇలా ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టే పబ్లిక్ అకౌంట్ చైర్మన్ వచ్చిందట. నిజమే, ప్రజలందరూ తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాటలు ప్రజలు ఆలోచన చేయాలి. గాంధీ గారు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టే అరికెపూడి గాంధీ పబ్లిక్ అకౌంట్ చైర్మన్ పదవి వచ్చింది. అదేవిధంగా దానం నాగేందర్ ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టే కాంగ్రెస్ పార్టీ నుండి సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసిండు.
పోచారం శ్రీనివాసరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టే ఆయనకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా క్యాబినెట్ హోదా ఇచ్చి పదవిచ్చిండ్రు. అదేవిధంగా కడియం శ్రీహరి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టే ఆయన కూతురికి వరంగల్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించింది. పట్నం మహేందర్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టే ఆయన భార్యకు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేయించింది. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టే అందుకే ఆయన కొడుకు డైరీ కార్పొరేషన్ పదవి వచ్చింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కేకే కూతురు లాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టే కేకే కూతురు కానీ హైదరాబాద్ మేయరు వరంగల్ జిల్లా మేయర్ ఇద్దరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టే వీళ్ళందరూ కలిసి గుడి దగ్గర పోయి గుళ్ళె దేవుని కలిస్తే గుళ్ళె ఉన్నటువంటి కణువని తీసి వీళ్ళందరూ మెడలేసిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి నీతులు. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నందుకు ఇంతమందికి పదవులు వచ్చినాయి. దేశంలో బహుశా ఎక్కడ జరగలేదేమో ఇది. ప్రతిపక్షంలో ఉన్నందుకే ఇంతమందికి పదవులు వచ్చినాయి. ఇది ప్రజాస్వామ్యం, నిండు ప్రజాస్వామ్యం పట్ట పగలు అపహాస్యం చేసినటువంటి దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీని మించినటువంటి పార్టీ వేరే పార్టీ లేదు. నిజమే మీరు చెప్తుంది. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పదవులు వచ్చినాయి. ఇది మీ ప్రజలు గమనించాలి. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి బట్టి విక్రమ గారు మాట్లాడతారు ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని. అంటే వీళ్ళు మాట్లాడేది ఎట్లుందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుంది. దొంగతనం చేసిన వాడే దొంగ దొంగ అని అరిచినట్టుంది. ఒక ఎమ్మెల్యే మీద, ప్రజల చేత ఎన్నుకోబట్టేటువంటి ఎమ్మెల్యే మీద దాడి జరుగుతుందని తెలిసి 15 కిలోమీటర్ల నుంచి అన్ని టీవీ ఛానల్ లైవ్ ఇచ్చినాయి. గాంధీ గారు ఇప్పుడే బయలుదేరిండ్రు, ఏ కార్లు ఎక్కిండ్రు, ముంగట ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి అని అన్ని టీవీ ఛానల్ లైవ్ ఇచ్చినాయి. దాదాపుగా 6-7 పోలీస్ స్టేషన్ల పరిధి దాటొచ్చింది. నాకు తెలిసి నిజాంపేట బాచ్పల్లి నుంచి అంటే ఒక 14-15 ట్రాఫిక్ సిగ్నల్ దాటి రావాలి. నిజంగా మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడదలుచుకుంటే, హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని కాపాడదలుచుకుంటే, శాంతి భద్రతలను కాపాడాలనేటువంటి సోయి కనుక మీకు ఉంటే, ప్రజల మీద మీకు ప్రేమ కనుక ఉంటే, లైవ్ కెమెరాలు బట్టి అరికెపూడి గాంధీని మీరు ఎట్లా కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి దాడికి పంపిస్తారు? అసలు మీరు ప్రజాస్వామ్యం గురించి, విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు మంత్రులకు, ముఖ్యమంత్రులకు, కాంగ్రెస్ వాళ్ళకు హక్కు ఉందా? అసలు ఆ సోయి ఉందా మీకు? ప్రజాస్వామ్యం అంటే డెఫినేషన్ తెలుసా మీకు? తెలుసా ఆ డెఫినేషన్? అసలు విలువలు ఉన్నాయా మీకు? విలువలు ఉన్నాడు నీ ఇంటికి అది అరకెప్పుడు గాంధీ మాట్లాడతాడు, సమరసింహారెడ్డిలా బాలకృష్ణ మాట్లాడినట్టు, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా అన్నట్టుగా నీ గేటు ముందుకు వచ్చినా, నీ గేటు ముంగట నిలబడ్డా, రా చూసుకుందాం, ఎప్పుడు వస్తావో చెప్పు. ఇవన్నీ మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి వెనకాలండి సపోర్ట్ చేస్తే ఈ దొంగలందరికీ మీరు సపోర్ట్ చేస్తూ ఇలా బట్టి విక్రమార్కని అడుగుతా ఉన్నాం. ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే మీద, అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ఇంటిపై దాడికి వెళ్తా ఉంటే ఇక్కడ మీ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని ఒప్పుకోండి. హోమ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది, ముఖ్యమంత్రి ఫెయిల్ అయిండు, డిప్యూటీ సీఎం ఫెయిల్ అయిండు, టోటల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. కాబట్టి ఇలా మా పార్టీ ఎమ్మెల్యే మీద దాడి జరిగింది. దాడి ఎక్కడ జరిగింది? ఏసీపీ ఉంటాడు, సిఐ ఉంటాడు, ఇన్స్పెక్టర్ ఉంటాడు, వందలాది మంది పోలీసులు ఉంటారు, వాళ్ళు ముంగట ఎస్కాట్ పెట్టి తీసుకెళ్తారు. ఇది సినిమా స్టైల్లో లేదు. మీరు ప్రజాస్వామ్యం కూని అయింది. ఎమ్మెల్యేలు రోడ్ల మీద బరి తెగించి కొట్టమని చెప్తుంది మీరు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. మీకు పదవులు ఇచ్చినందుకు, మీకు పాలనకు, మీ పార్టీకి ఓట్లు వేసినందుకు ప్రజలు చెంపలేసుకోవాలి. అట్లాంటి పరిస్థితి తెచ్చింది మీరు. మీకు ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తలేదు,
అధికారులను కంట్రోల్ చేస్తలేదు, సమస్యలను కంట్రోల్ చేస్తలేదు. మీరెందుకే మరి ఇంకా దిగిపోండి. మేము వాళ్ళ తరపున మాట్లాడితే మా ఎమ్మెల్యే ఇంటిపైన ఎందుకు దాడి చేసినావంటే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తారు. అరే మా ఎమ్మెల్యే ఇంటిపైన దాడి జరిగిందని పోతే మమ్మల్ని అరెస్ట్ చేసి అడవులన్నీ నింపుతారు. ఈ 60 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో 14 సంవత్సరాల ఉద్యమంలో నేనున్నా. ఆనాడు రాజశేఖర రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, చివరకు కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక ఈ పార్టీ తరపున కొట్లాడినటువంటి తెలంగాణ వాదులను కానీ, ప్రజాస్వామ్యులను కానీ వందలాది కిలోమీటర్లు చిమ్మ చీకటిలో నడియాం రాత్రి 100 కిలోమీటర్లు తీసుకుపోయి తింపినటువంటి చరిత్ర ఎవరికైనా ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. 100 కిలోమీటర్లు ఎంత ఘోరం అంటే ఎటు పోతున్నామో తెలియదు. మేము అడిగినాం ఎటు తీసుకుపోతున్నా మమ్మల్ని అంటే తెలియదు సార్. ఏ పోలీస్ స్టేషన్ అంటే తెలియదు సార్. అంటే ఇదంతా ఎవరికి అడిగినా తెలియదు. లాస్ట్కు ముఖ్యమంత్రి కూడా తెలియదు. ఈ తెలివని ప్రభుత్వం ఎందుకు ఈ ప్రజలకు? తెలివని ప్రభుత్వము, తెలివి తక్కువ ప్రభుత్వము, అసమర్థ ప్రభుత్వము ఎందుకు ఈ ప్రజలకు అంటున్నాం. ఇలా అరెస్టులను ఖండిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. వాళ్ళకి ఏసీపీని, డీసీపీని, సిఐ మీద వాళ్ళని బదిలీ చేయాలి, సస్పెండ్ చేయాలని మేము అడిగితే కేసులు మా మీద పెడతారు. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తారు. అరకెపూడి గాంధీనేమో ఓపెన్గా వదిలేసి ఇంటికి పోయి కొట్టిపిస్తారు. జగ్గారెడ్డి ఏమో 4 ఏళ్ళు కోసేయండి అంటుండు. కోమటిరెడ్డి వెంకటరేమో దెబ్బకి దెబ్బ కొట్టండి రా అంటుండు. మీ అయ్యే జాగిరా దెబ్బకు దెబ్బ కొడితే ఊరుకోవడానికి? మేము కూడా కొట్టగలమన్న సంగతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డిలు తెలుసుకోవాలి. కానీ మీలాగా అసమర్థులం కాదు. మాకు మానవత్వం ఉంది, సంస్కారం అడ్డం వస్తుంది మాకు. మీరు సంస్కారం లేదని ప్రజలకు తెలుసు. మీరు ఎవడేం మాట్లాడతారో, తాగుతే ఏం మాట్లాడతారు, తాగముందేం మాట్లాడతారో అన్నీ తెలుసు ప్రజలకు. మాకు సంస్కారం ఉంది కాబట్టే మీలాగా సుసంస్కారంగా ప్రవర్తించలేమన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది పరిపాలన నడపమని. ఇలా మీరు ఇన్ని విచ్చలవిడిగా మాట్లాడుతున్నారంటే సిగ్గుపడాల్సింది మీరు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. ఇంకా కూడా మీరు మీ మీద దాడులు చేయండి అని అంటే ప్రజలే మీకు బుద్ధి చెప్పేటువంటి రోజులు వస్తున్నాయి. కేశంపేటలో బుద్ధి చెప్పిండ్రు వందలాది మంది, వేల మంది. రాత్రి 12:30కు కూడా దాదాపుగా 4-5 వేల మంది ఎవరు చెప్పకుండా వచ్చి ప్రజలు స్వచ్ఛందంగా ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని మైమర్పించేలా పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి భయపడి వదిలిపెట్టిండ్రు. మీరు ఏసీపీ ఏమన్నాడు అడిగినా, డీసీపీ మిమ్మల్ని మేము అరెస్ట్ చేయలే, కేసులు పెట్టలేమని బుకాయించిండు. ఎందుకన్నారా మాట? భయపడి, ప్రజాగ్రహానికి భయపడి మేము అరెస్ట్ చేయాలని చెప్పిండ్రు. మీరు మళ్ళీ వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ కేసులు పెట్టుకున్నారు. అంటే సిపి కూడా ఫెయిల్ అయిపోయిండు. అంతెందుకండి, ఇలా ఎగ్జాంపుల్ చెప్తా. ఇలా మేము హరీష్ రావు గారితో కలిసి మా తలసాని శ్రీనివాస్ యాదవ్ మేము అందరం కలిసి ఖైరతాబాదు వినాయకుని దర్శించుకోవడం. మేము దాదాపుగా 3 లక్షల మంది వచ్చిపోయేటువంటి జనసందోహం కనబడతా ఉంది. ఒక్క పోలీస్ అయినా లేడు. ఏడవన్నారు మరి? ఏమైంది మీ ప్రజాపాలన? ఎటువైంది మీ లా అండ్ ఆర్డర్? లా అండ్ ఆర్డర్ గాలి కొదిలేసిండ్రు. ప్రజాపాలన గాలి కొదిలిండ్రు. పైసల మీద మీరంతా కూడా ప్రాణం పెట్టిండ్రు. ఏడ పైసలు వస్తాయి, ఏడ కమిషన్లు వస్తాయి, ఎవడు రావాలి, ఎవరి దగ్గర ఎంత గుంచాలనే తప్ప మీకు ప్రజల సమస్యల మీద సోయి లేదు. మీరు దాని మీద దృష్టి పెట్టండి. ఇలా నిస్సిగ్గుగా వినాయకుడి దగ్గరికి లక్షలాది మంది వచ్చేటువంటి రోజు ఇలా సండే నేను ప్రత్యక్షంగా చూసినామండి. మేము ఆడికెళ్ళి రావడానికి నిజంగా 3 గంటలకు ఉండేటువంటి ప్రెస్ మీట్ ఆలస్యం ఎందుకైందంటే 45 నిమిషాలు మేము ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. ఏడికి పోయింది మరి? సిపి ఏం చేస్తుండు? డీజీపీ ఏం చేస్తుంది? డీజీపీ ముఖ్యమంత్రి ఏం చేస్తుండు? అంటే ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేయండి,
అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఇలా మా పని మీద ఉన్నారు తప్ప మీరు ప్రజల పని మీద లేరు. ఇది నిస్పష్టంగా అర్థమైంది. ఇది ప్రజలు గమనించాలని అప్పీల్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఇంకో అబద్ధం ఆడిండు. రుణమాఫీ 2 లక్షలు చేసేసినాం, హరీష్ రావు గారు ఎక్కడున్నారు, రాజీనామా రెడీ అయిందా అని. మేము రాజీనామాకు సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాం, ఎన్ని లక్షలు ఇస్తామని చెప్పిండ్రు, మీ మేనిఫెస్టోలో ఏం పెట్టిండ్రు, మీరు అసెంబ్లీలో మీ ఆర్థిక శాఖ మంత్రి చదివినటువంటి బడ్జెట్ ప్రసంగంలో ఏం చదివిండ్రు, మీరు ఇచ్చిన దాని మీద ఏం పెట్టిండ్రో సరైనటువంటి సమాధానం చెప్పాలి. 31 లక్ష కోట్లు ఇస్తామని చెప్పిండ్రు, 18,000 కోట్లు మాత్రమే ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు మరి? వాటి మీద క్లారిటీ ఇవ్వాలి కదా. రాష్ట్రం మొత్తం మీద 50% మాత్రమే రుణమాఫీ జరిగింది. మీరు 41 లక్ష మందికి ఇస్తామని చెప్పిన రైతులకు ఇచ్చినాక రాజీనామా పత్రం రెడీగా ఉంటుంది ముఖ్యమంత్రి గారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. 6 గ్యారంటీలు అమలు జరగాలి, 40 లక్షల మందికి రుణమాఫీ జరగాలి, 100% జరిగిందని మీరు మాట ఇవ్వండి. 100% మా నాయకుడు రాజీనామా పత్రం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అది మీకు చేతనైతలేదు ఈ ప్రభుత్వానికి. అది ఏ డేట్లో ఇప్పటికి ఇస్తామని, ఏ డేట్ వరకు ఇస్తామని కూడా ఇప్పటి వరకు కూడా క్లారిటీ ఇవ్వాలి ముఖ్యమంత్రికి. ఇప్పుడు మాట్లాడుతూ రైతు బంధు, రైతు రుణమాఫీ పలానా తేదీ వరకు అయిపోతుందని చెప్పలేకపోతుండ్రు. మేము 10 మంది ఎమ్మెల్యేలను జైన్ చేసుకున్నామని చెప్పేటువంటి దమ్ము, ధైర్యము, సత్తా కూడా లేదు మీకు. ఎందుకు మరిగా మంది పుట్టిన పిల్లలు కూడా మా వాళ్ళని ముద్దాడుతుండ్రు. ఇంతకంటే సిగ్గుచేటు ఏముంటుంది మీకు? కాంగ్రెస్ వాళ్ళని కలుపుకున్నామని చెప్పే దమ్ము కూడా, ధైర్యం కూడా మీకు లేదంటే ఎందుకు? ఇది అసమర్థ పాలన కదా. ఇంకో మాట ఏమంటాడు, 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినాడు, నేను ఆల్రెడీ సర్టిఫికెట్లు ఇచ్చినాడు. ఇది ఎంత అంటే ఊసర వెల్లులు కూడా సిగ్గుపడతాయి. 30,000 ఉద్యోగాలు నేను గతంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన. 30,000 ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఏ డేట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని నేను క్లియర్గా చెప్పిన. మళ్ళీ ముఖ్యమంత్రి గారు 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం, మళ్ళీ 35,000కు నోటిఫికేషన్ ఇచ్చినాం. ఏం చెప్పాలి? ఇది నిరుద్యోగులను అశోక్ నగర్ చౌరస్తా పోయి అడగండి, మేము కాదు. 30,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిందా, కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిందా అని చౌరస్తాలో, ఇందిరా పార్క్ చౌరస్తా అయినా సరే, ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తా అయినా సరే, అశోక్ నగర్ చౌరస్తా అయినా సరే, అశోక్ నగర్లో ఉన్న లైబ్రరీ చౌరస్తాకైనా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడికైనా దమ్ము, ధైర్యం ఉంటే ఆ చౌరస్తాకు వచ్చి మాట్లాడాలి. ఎడబడతాడు మాట్లాడద్దు. సవాల్ చేస్తా ఉన్నా నేను, అన్ని అబద్ధాలు మాట్లాడద్దు. ఇంకోటి ఏం చెప్పిండు, సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పిండు. బోనస్ అనేది పెద్ద బోగస్. మీరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో, ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. అంటే కాంగ్రెస్ వల్ల ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో, అభయస్థం మేనిఫెస్టో ఇది. దీంట్లో పేజీ నంబర్ 1లోనే 6 గ్యారంటీలు, తర్వాత రైతు భరోసా. రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. వరి పంటకు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సన్న ఓట్ల కానీ మాట్లాడకూరి. రైతులు ఎక్కడైనా కనబడితే తంత్రమేంలా కాంగ్రెస్ వాళ్ళని, సన్న ఓట్ల కానీ మీరు మేనిఫెస్టో చెప్పలేదు. మీరు 2 లక్షలు అందరు రైతులకు ఇస్తామని చెప్పిండ్రు, మీరు తర్వాత 15 లక్షలకు ఎక్కువ దించిండ్రు. రైతు భరోసా మీద 15,000 ఇస్తానన్నారు, ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదు. బంగారం, తులం బంగారం ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఏ కాన కూడా కొనలే. మీరు లాస్ట్కు సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా బంద్ చేసిండ్రు కదా మీరు మీ హయాంలా. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? వరి పంటకు 500 రూపాయల బోనస్ అన్నారు. మీరు సన్నోట్లక దొడ్డోట్లక అని మాట్లాడలే. కాంగ్రెస్ పార్టీ అంటే బోనస్ కాదు, బోగస్. ఈ ప్రభుత్వం, వీళ్ళ మాటలు, వీళ్ళ చేతలు ఇవన్నీ కూడా బోగస్. కాంగ్రెస్ పార్టీ నాయకులకు చివరిగా హెచ్చరిస్తా ఉన్నాం, మా పార్టీ నాయకుల మీద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా మా మీద, మా కార్యకర్తల మీద, సోషల్ పోస్టులు పెట్టేటువంటి వాళ్ళ మీద, ఎందుకంటే మీడియా వాళ్ళ మీద కూడా దాడి చేస్తుండ్రు. ఒకప్పుడేమో యూట్యూబ్ ఛానళ్ళు ముద్దయినాయి, ఇప్పుడేమో వాళ్ళన్నీ రద్దు అయిపోయినాయి, వాళ్ళకు వద్దంటుండ్రు.
వాళ్ళే మిమ్మల్ని అధికారంలో తెచ్చిండ్రు. యువత అందరూ తలుచుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇలా మేము ఇచ్చిన ఉద్యోగాలే మేమని చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళకు కూడా గుండు కొట్టేసిండ్రు. రైతులకు గుండు, నిరుద్యోగులకు గుండు, మహిళలను కూడా ముంచిండ్రు. పింఛన్దారులను ముంచిండ్రు, రైతు భరోసాతో ముంచిండ్రు, అందరిని ముంచిండ్రు. మీరు అందరికీ గుండు కొట్టి నామం పెట్టిండ్రు. మీరు లాస్ట్కు మీకు కూడా ప్రజలు నామం పెడతారు, గుండు కొడతారు. ఈ రాష్ట్రంలో మళ్ళీ బతుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా మీకు మీరే చేసుకుంటుండ్రు. మమ్ముల రెచ్చగొడుతూ ఇలా మా మీద దాడులు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజాపాలన కాదు, నిరంకుశత్వ పాలన. ఇది నిజాం నాటి పాలన ఇలా గుర్తు చేస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తే దాడులు చేయండి. దానం నాగేందర్ మాట్లాడిండు, ఎవరు మన కోమటిరెడ్డి మాట్లాడిండు, జగ్గారెడ్డి మాట్లాడిండు. వాటిని ఖండిస్తాడేమనుకున్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కొట్టండి తన్నండి నేనున్నా వెనుక ఉన్నా అంటే ఇలా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మా నాయకులకు మా కార్యకర్తలు ఏమాత్రం జరిగినా, ప్రాణ నష్టం జరిగినా అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి అని డిమాండ్ చేస్తూ డెఫినెట్గా మేము కూడా సమాధానం చెప్పే రోజులు వస్తాయి. కాబట్టి సమాధానం మీరు ఎట్లా చెప్తారో అట్లే చెప్తాం. కానీ మాకు విలువలు ఉన్నాయి, మాకు పద్ధతి ఉంది. వాటి విధంగా మేము ప్రజలచే మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేస్తూ థ్యాంక్ యూ. సారీ.